నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. అమరావతి అండి 2014 నుంచి జరుగుతున్న అంశం రాజధాని. సరే, ఇక కొలిక్కి వచ్చేసింది. ఇక అమరావతి రాజధాని, ఎవరు వచ్చినా ఎలాంటి మార్పులు చేసినా సరే ఎవరు ఏం చేయలేరు అని. సరే, ఈ అంశంలో ఎవరికి ఎలాంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఒక రాష్ట్రానికి రాజధాని అనే అంశంలో అధికార ప్రతిపక్షాలు ఒకే మాట మీద ఉంటే అది రాష్ట్రానికి మంచిది. అందులో తప్పులు జరిగినాయా? ఎండగడ్డలో తప్పులేదు. ఆ తప్పులన్నీ కూడా జనాల ముందు ఉంచడంలో తప్పులేదు. కానీ రాజధాని అనే అంశం అక్కడ ఏదో జరుగుతుందనో, లేకపోతే ఇలా అవుతుందనో, లేకపోతే ఇంకా అక్కడ పనికిరాదనో, ఇలాంటి మాటలు ఇక అనవసరం అని చెప్పింది చాలా మందిలో ఉన్న అభిప్రాయాలు. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఆయన తీసుకున్న నినాదం ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని చేయాలి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం చేయాలి, రాయలసీమలో ఒకటి చేయాలి, కోస్తాలో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచన చేశారు. సో దాన్ని మరి ప్రజలు తిరస్కరించారు, దానికి మద్దతు తెలపలేదని అనుకోవాలి. ఎందుకంటే 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చే పరిస్థితిలో ఉంటే చాలా అంశాలు ఉండొచ్చు. గెలుపు ఓటములు అనే అంశం గురించి నేను ప్రస్తావించట్లేదు. అప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా 23 వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో ప్రజలు ఏం నిలుస్తారు, కానీ దానికి కారణాలు అంటూ ఉంటాయి. సో ఇదొక కారణం. ఎందుకంటే అమరావతి రైతుల ఉద్యమం ప్రపంచ స్థాయిలో చాలా ఉద్యమాలతో ధీటుగా నడిచిందండి. అదొక రికార్డు. సంవత్సరాల తరబడి చేశారు వాళ్ళు, ప్రతిరోజు ఇంకా ఇదే పని కింద. సో మరి అదంతా కూడా వ్యతిరేకత అయిందని అనుకోవచ్చు. సో అమరావతి అనే అంశాన్ని ఈయన ఒకవేళ దాన్ని కంటిన్యూ చేసిన 2014 నుంచి 19 వరకుని, లేదు అనుకుంటే విశాఖపట్నాన్ని డెవలప్ చేసిన ఆ రాజధానినో లేకపోతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వెళ్ళిన, అంటే దానికి ఏదో కోర్టు అంశాలు ఉంటాయి. సరే, ఏదో జరిగిపోయింది గతం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ రాజధాని మీద మాట్లాడాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, మావిగన్ అని చెప్పి ఆయన కొత్త పెట్టారు. ఏదో మచిలీపట్నం, గుంటూరు, ఇవన్నీ కూడా. ఇది ఇప్పుడు సాధ్యం అవుతుందా? అక్కడ చట్టం చేసేసిన తర్వాత, చట్టం అవుతున్న నేపథ్యంలోని సరే అమరావతికి మేము మద్దతు ఇస్తున్నాం, ఇందులో తప్పులు ఉన్నాయి, ఇది అవినీతి జరుగుతుంది, దీనికి మీరు వేరే రకంగా చూడాలి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం అండగా నిలబడాలి, ఇలాంటి అంశాలు మాట్లాడితే పర్వాలేదు. కానీ అది కాకుండా మళ్ళీ అమరావతి మీద సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది జరుగుతున్న ప్రచారం. ఇప్పుడు ఏమవుతుంది, గతంలో ఏదైతే ఆందోళనలు జరిగినాయో ఈరోజు వైఎస్ఆర్సీపీ తీసుకున్న ఈ నిర్ణయం, లేకపోతే వాళ్ళు మాట్లాడిన మాటలు మళ్ళీ వ్యతిరేకత మొదలైంది అక్కడ అమరావతిలో. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫోటోలు దగ్ధం చేస్తున్నారు. సో మరి ఈ అంశాలు ఎటువైపు వెళ్తాయి, ఆ నినాదాలు కూడా ఒకసారి చూడండి. ప్లే చేయండి అమ్మా నినాదాలు. డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి, డౌన్ డౌన్ వైసీపీ పార్టీ, డౌన్ డౌన్ వైసీపీ పార్టీ, పార్లమెంట్ లో అమరావతి గెజిట్ నోటిఫికేషన్ పారిపోయిన వైసీపీ పార్టీ, డౌన్ డౌన్ వైసీపీ పార్టీ. జై అమరావతి, జై అమరావతి, జై హో అమరావతి, జై హో అమరావతి. డౌన్ డౌన్ వైసీపీ పార్టీ, డౌన్ డౌన్ వైసీపీ పార్టీ, డౌన్ డౌన్ వైసీపీ పార్టీ. పార్లమెంట్ నుంచి పారిపోయిన, ఇది పార్లమెంట్ నుంచి పారిపోయారు. సో వాళ్ళు వాకౌట్ చేయడం అన్నది సెల్ఫ్ గోల్ వేసుకున్నారని కొంతమంది అంటారు, అది వ్యూహాత్మకం అని కొంతమంది అంటారు. సరే, వ్యూహాత్మకం కాదో వేరే అంశాల మీద ఏమన్నా వ్యూహాత్మకం ఉంటే ఓకే, కానీ రాజధాని అనే అంశంలో ఇన్ని సంవత్సరాలు అయితే పోయిన తర్వాత కూడా దాని చట్టబద్ధత లేకుండా ఇప్పుడు చట్టబద్ధత వచ్చింది. సో దీన్ని ఏ రకంగా డెవలప్ చేయాలో, లేకపోతే అందులో ఉన్న తప్పుల్ని చూపించే విధంగా వ్యూహాలు రచిస్తే పర్వాలేదు తప్పించి ఈ రకంగా వాకౌట్ అన్నది కొద్దిగా వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికర పరిస్థితి అని మరి ఎవరు ఏ రకంగా. ఎందుకంటే చాలా మంది విశ్లేషకులతో ఉదయం నుంచి నేను మాట్లాడాను, చాలా సీనియర్లతో మాట్లాడాను, సుదీర్ఘమైన రాజకీయ అనుభవం వాళ్ళతో మాట్లాడాను. ఈ విషయంలో అయితే పొరపాటు జరిగింది వైఎస్ఆర్సీపీది. అలా చేయకుండా ఉండాల్సింది. రాజధాని అనే అంశం ఇంకా ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఉండాలి కాబట్టి ఇంకా దీని మీద ఇంకా లాగుదాం, దీన్ని ఎటో తీసుకువెళ్దాం అంటే ఇప్పుడు ఏమంటున్నారు, అసలు రాజధాని ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండే హక్కే లేదనే నినాదాన్ని తీసుకొస్తున్నారు. చూడండి, ఇది ఎటువైపు వెళ్తుంది. ఎందుకంటే తాడేపల్లిలో ఆయన ఇల్లు కట్టుకున్నారు, అక్కడి నుంచి ఆయన పాలించారు. ఎక్కడి నుంచి పాలించారు? 2019 నుంచి 24 వరకుని అమరావతి నుంచి పాలించలేదా? వేరే ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచి పాలించలేదు కదా, అక్కడే పాలన సాగింది కదా. సరే, దాన్ని డెవలప్ చేయకపోయిందా? ఆయన నినాదం వేరు, 3 ప్రాంతాలు అనుకున్నారు, వైజాగ్ అనుకున్నారు, అది సాధ్యం కాలేదు. ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్ అవ్వలేదు. అటు రాయలసీమ ప్రాంతం ఆ రకంగానే ఉంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో సరే ఓకే, ఇప్పటికైనా రాజధాని అన్నారు, మీరు అన్ని భూములు తీసుకోవద్దు, రైతులకి న్యాయం చేయండి, మీ డిమాండ్లు చెప్పండి. డిమాండ్లు లేకుండా ఇంకా డైరెక్ట్గా
అసలు ఇది కరెక్ట్ కాదు, నాకు ఇది మావిగన్నం కావాలి, మావిగన్నం ఆ ప్రాంతం అయితే బాగుంటుంది, అక్కడ ఎవరో మనుషులే లేరు, అక్కడ జనాలు లేరు, అక్కడ పెట్టుకుని ఏం చేస్తారు, లక్షల కోట్లు ఏం చేస్తారని చెప్పి ఓ పక్క బిల్లు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో గట్టిగా దీని మీద లోక్సభలో తన గళం వినిపిస్తే వైఎస్ఆర్సీపీ ఓకే. కానీ అక్కడ జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం, అసెంబ్లీకి వెళ్ళి దీన్ని వ్యతిరేకించవచ్చు, లేకపోతే అక్కడ వ్యతిరేకించవచ్చు. మరి ఎందుకు ఈ ఆలోచన చేశారు? ఇది వైఎస్ఆర్సీపీకి ప్లస్ అవుతుందా? పారిపోయిన వైసీపీ లేకపోతే పారిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఉండడానికి హక్కు లేదు అని ఈ స్లోగన్ బయటికి తీసుకొస్తున్నాడు. ఇది ఎటువైపు వెళ్తుంది? మళ్ళీ రాజధాని ప్రశాంతంగా ఉంటుందా? ఈ రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంటుందా? ఎందుకు వైసీపీ ఈ స్టాండ్ తీసుకున్నది? దీని వెనకాతలున్న ఇన్సైడ్ ఏంటి? ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రైమ్